అందరికీ నమస్కారం. ఈరోజు మనం వనపర్వము మొదటి భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే సభాపర్వంలో మనము ధృతరాష్ట్రుడు తన పుత్ర వ్యామోహముతో విదురుడు చెప్పిన మంచి సలహాలను అంగీకరించలేదు. అంగీకరించలేకపోతిని అని పశ్చాత్తాపపడడంతో ముగించాం. అయితే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో వనపర్వము మొదటి భాగంలో చెప్పుకుందాం. అయితే వర్తమాన ద్వారం ద్వారా హస్తినాపురమును విడిచిన పాండవులు వారి అస్త్రశస్త్రాలు, ద్రౌపదిని, 14 మంది సేవకులు మరియు వారి భార్యలతో కూడి తమ రథాలపై ఉత్తర దిశకు ప్రయాణం కొనసాగించిరి. హస్తినాపుర ప్రజలు దుర్యోధనుని పాలనలో ఉండవలసి వచ్చుట విచారకరమని భావించిరి. వారు తమ గృహముల నుండి బయటకు వచ్చి గుంపులుగా గుమిగూడి దుర్యోధనుడు తన దుష్ట ప్రణాళికను అమలుపరచుటకు అనుమతించిన భీష్మ, ద్రోణ, విదుర మరియు కృపులను ఖండించిరి. దుఃఖములో మునిగిన ప్రజలు కురురాజధానిలో ఉండుట కంటెను పాండవులను అనుసరించి అరణ్యములో ఉండుటయే ఉచితమని నిర్ణయించుకొనిరి. దానితో వారు వెంటనే బయలుదేరి వారు పాండవుల ఎదుట నిలుచుండిరి. జనులు ముకుళిత హస్తాలతో ఇలా విన్నవించుకుంటిరి. మమ్మల్ని దుఃఖాల నడుమ విడిచి మీరెక్కడకు వెడుతుండిరి? ఎక్కడికైనను కావచ్చు, మేము కూడా మిమ్మల్ని అనుసరించెదము. మేము మీ పట్ల ప్రేమ మరియు అంకిత భావము కల మీ ప్రజలము. మీరు మమ్మల్ని విడిచి వెళ్ళుట సమంజసము కాదు. దుర్యోధనుని దుష్టబుద్ధి మాకు భయమును కలుగు చేస్తుండెను. నీరు మరియు పుష్పాల సంపర్కముతో వస్త్రాలు పరిమళమును సంతరించుకున్నట్లుగా మానవుల లక్షణాలు సాంగత్యముతో వృద్ధి నొందును. ఏమైనను యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను, హస్తినాపుర ప్రజలారా, మీరు మాలో ఏ గుణాలు లేకున్నను మా పట్ల స్నేహము చేత మాలో మీకు కొన్ని గుణాలు కనిపించుట మరియు వాటిని ప్రశంసించుట మా అదృష్టము, ఎంతో సంతోషం కూడాను. దయచేసి నా విన్నపమును మన్నించి మీరు వెనుకకు మరలి మా అరణ్యవాసమునకు ఎంతగానో బాధపడుతున్న భీష్మ, విదుర, ధృతరాష్ట్ర, కుంతీదేవి మరియు మా ఇతర శ్రేయోభిలాషులను మా సంతోషం కొరకు జాగ్రత్తగా చూసుకోవలను. పురజనులు యుధిష్ఠిరుని విన్నపమును గౌరవించి తిరిగి తమ గృహాలకు చేరుకొనిరి. పాండవులు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించారు. చివరకు సూర్యాస్తమయ సమయమునకు కుంతి మరియు మాద్రిపుత్రులు గంగా తీరమున ప్రమాణముగా పిలువబడు విశాల వటవృక్షమును చేరుకొనిరి. పాండవులతో పాటు అనేక మంది బ్రాహ్మణులు కూడా వారి పట్ల ప్రేమతో వారిని అనుసరించి వచ్చిరి. అయితే పాండవులు ఆనాటి రాత్రి కేవలం గంగాజలమును సేవించి ఉపవసించిరి. మరుసటి రోజు ఉదయము యుధిష్ఠిర మహారాజు బ్రాహ్మణులను తిరిగి తమ గృహాలకు మరలమని వేడుకుంటూ, ద్విజోత్తములారా, నేను ఇప్పుడు సమస్త రాజ్య సంపదలను కోల్పోయి ఉంటిని. అడవిలో నేను మిమ్మల్ని సరిగ్గా పోషించను లేను, ఆరాధించను కూడా లేను. అంతేకాకుండా మేము అనేక ప్రమాదకరమైన ప్రాంతాలను దాటవలసి ఉండును. అక్కడ క్రూర మృగాలు మరియు రాక్షసులు కూడా ఉండవచ్చు. బ్రాహ్మణులు తిరిగి వెళ్ళదలుచుకోనందున వారు ఇట్లు ప్రార్థించిరి, ఓ రాజా, మేమందరం మీకు విధేయులమైన అనుచరులమైనందున మమ్ము మీ వెంట వెళ్ళుటకు అనుమతించగలరు. మేము మా పోషణ ఏర్పాట్లను చేసుకుందుము. మీరు మా గూర్చి చింతింపవద్దు. అంతేకాకుండా మీ అరణ్యవాస కాలంలో అనేక చారిత్రాత్మక కథనాలను మరియు తాత్విక విషయాలను మీతో చర్చిస్తూ మిమ్మల్ని ఆనందింపజేసదము. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను, బ్రాహ్మణుల సాంగత్యముకు అన్ని వేళల్లో నేను ఆనందించుదును. ఏమైనను మీరు నా కొరకు శ్రమించుటను నేను చూడలేను, అది ఎంతో బాధాకరము. మీరు నా కొరకు కష్టాలు అనుభవిస్తుండుటను చూచినచో తప్పక నా సమయమంతటిని నన్ను నేను నిందించుకున్నటలోనే గడపవలసి ఉండును. అట్లు పలికి యుధిష్ఠిరుడు రోదిస్తూ నిస్సహాయముగా నేలపై కూలబడిపోయెను. అతని తీవ్ర దుఃఖమును చేసేందుకు ప్రయత్నిస్తూ ఒక వృద్ధ పండిత బ్రాహ్మణుడు సౌనకుడు ఈ విధముగా మహారాజుతో పలుకసాగెను, యుధిష్ఠిరా, శారీరక అనారోగ్యముకు మనోవేదన ఒక ప్రధాన కారణము. కనుకనే మంచి వైద్యుడు ఔషధాలను సూచించుటకు ముందు చక్కటి సూచనలను కూడా అందిస్తూ రోగి మానసిక బాధలను తొలగించును. బాగా వేడెక్కిన ఇనుప కడ్డీని నీటిలో ఉంచినచో నీరు కూడా వేడెక్కుతుంది. అట్లే మనోవేదన అనేక రకాలుగా శారీరక క్షోభకు కారణమగును. మరో ప్రక్కన నీరు మంటలను సులభముగా ఆర్పివేయునట్లు మనోవేదనను వాస్తవ జ్ఞాన ప్రకాశముతో సులభముగా తొలగించుకోవచ్చును. మహారాజా, ఉన్నత దృష్టిని అనుసరించి మనస్సు యొక్క రాగము లేక ఆసక్తులే సమస్త బాధలకు వాస్తవ మూల కారణములు.
వృక్షపు తొర్రలోని ఒక చిన్న నిప్పురవ్వ వృక్షమంతటినీ కాల్చివేయనట్లుగా స్వల్పమైన అనవసర భౌతిక సాంగత్యము కూడా ఒకరు ప్రోగు చేసుకున్న పుణ్యమంతటిని నశింపచేయును. కనుక వాస్తవ వైరాగ్యము అనగా కేవలం భౌతిక వస్తువుల నుండి భౌతిక ఉపసంహరణ కాదు. భౌతిక సాంగత్యములోని దోషాల పట్ల అవగాహన ఏర్పడినప్పుడే వాస్తవ వైరాగ్యం సాధింపబడును. భౌతిక ప్రపంచముగా పిలువబడు దీనిలో కూడా అటువంటి పరిపూర్ణత్వమును సాధింపవచ్చును. కనుక ఎవ్వరును ఏ స్థితిలోనూ తమ అనురాగమును స్నేహితులు, బంధువులు, సంపదలు లేక తమ సొంత భౌతిక దేహం పట్ల ఆసక్తి కలిగి ఉండరాదు. ఆత్మానుభూతిని పొంది శాశ్వతమైన దాని పట్ల అవగాహనను సాధించినట్టి వ్యక్తులు తాత్కాలికమైన భౌతిక అనురాగం చేత కొనిపోబడరు. మరోవైపు భౌతికత్వములో మునిగినట్టి వ్యక్తి ఇంద్రియ భోగ వాంఛల వైపునకు ఎల్లప్పుడూ లాగబడుదురు. అది వారు అనేక పాపకార్యాలు చేయనట్లుగా కూడా దారితీయును. భౌతిక సుఖముల పట్ల దాహమును త్యజించినప్పుడే ఒకరు నిజమైన ఆనందమును సాధింపగలుగుదురు. ఉదాహరణకు సంపదలకు కూడబెట్టి సంపదలను కూడబెట్ట ప్రయత్నించు వ్యక్తికి అనేక బాధలను ఎదుర్కోవలసి ఉండును. అలా కూడబెట్టుట కొరకే కాదు, దానిని రక్షించుకొనుటకు కూడా అనేక బాధలను అనుభవింపవలసి వచ్చును. కొన్ని సందర్భాలలో భౌతిక పురోభివృద్ధి కొరకు కొందరికి తమ జీవితమును కూడా కోల్పోవలసి వచ్చును. ఆనందమును నిజమైన ఆనందముకు నిజమైన మూలము సంతృప్తి. వివేకవంతుడు జీవితంలోని అన్ని పరిస్థితులలో తృప్తిగా ఉండుటకు ప్రయత్నించును. యవ్వనము, అందము మరియు వ్యక్తుల చంచల స్వభావమును ఎరిగిన వివేకవంతుడు ఎన్నడూను వాటి ద్వారా ఆనందమును పొందదలుచుకోడు. మహారాజా, నీవు భౌతిక సుఖముల కొరకు ప్రయత్నించవద్దు. అలా కాకుండా ధర్మ మార్గములో మరియు ఆధ్యాత్మిక ప్రగతి మార్గములో స్థిరముగా నెలకొని సంతృప్తి చెందవలను. యుధిష్ఠిర మహారాజు ఇలా సమాధానమిచ్చెను. సౌనక, సంపదను సమకూర్చుకోదలచు నా కోరిక నా వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు. నాకు లభించిన దానిని బ్రాహ్మణుల సేవలో వినియోగింపవలన విషయమును నేనెరుగుదును. ఒక గృహస్థునిగా నన్ను అనుసరించు వ్యక్తుల మరియు నాపై ఆధారపడిన వ్యక్తుల పోషణ భారాన్ని భరించుట నా విధి. నిజమునకు అతిథులు ఆసీనులకుటకు విశ్రమించుటకు అనువైన ప్రదేశముతో పాటు నీరు మరియు ఆహారమును గృహస్థుడు ఎల్లప్పుడూ సమకూర్చగలిగేలా ఉండవలను. అంతేకాకుండా అతడు అతిథులను ఎల్లప్పుడూ ప్రీతితో, ఆహ్లాదకరమైన హృదయముతో మరియు మధుర పలుకులతో ఆదరింపవలెను. ప్రతి ఉదయము మరియు సాయంకాలము గృహస్థుడు చండాలులకు, శునకాలకు మరియు పక్షులకు ఆహారమును సమకూర్చవలెను. దానితో కుటుంబమును పోషించుట కొరకు శ్రమించి సాధించిన ధనము తప్పక ధర్మబద్ధమగును. సౌనక, దీనికి సంబంధించి మీ అభిప్రాయమేమిటి? తరువాత సౌనకుడు ఇలా పలికెను. నీవు తెలిపినది వాస్తవమే. కానీ అటువంటి గృహస్థ జీవితములో ఒక దోషము కలదు. ఇంద్రియ వస్తువును దేనినైనను పొందినప్పుడు ఇంద్రియ తృప్తి కొరకు జీవించు వ్యక్తి హృదయములో ఆ పొందిన వస్తువును అనుభవింపులననే కోరిక హృదయములో దహించును. అట్లు ఒకరు కోరికలకు వశుడై మానవ జన్మ యొక్క వాస్తవ లక్ష్యమైన ఆత్మానుభూతికి దూరమగురు. దానిలో భౌతికత్వములో నెలకొన్న గృహస్థుడు జనన మరణ చక్రములో కొనసాగుతూ అంతులేని దుఃఖమును కూడా అనుభవించును. కనుక ఒకరు ఎట్టి ఆసక్తులు లేకుండా నడుచుకోవలను. యోగము, జ్ఞానము, తపస్సుల అభ్యాసము ఎల్లప్పుడూ కర్మఫలాల కంటెను శ్రేష్టములైనవి. సౌనకునితో సంభాషించిన పిమ్మట యుధిష్ఠిరుడు దౌమ్యుని సమీపించి ఇట్లనెను. నేను ఒకవైపు బ్రాహ్మణులను పోషింపలేక మరోవైపు వారిని త్యజింపలేక గొప్ప అసంతృప్తుడనై ఉంటిని. నేనేమి చేయవలెనో ఎరుగుటకు దయచేసి ఆదేశింపగలరు. దౌమ్యుడు కొంతసేపు ధ్యానించి యోచించెను. తరువాత ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, సృష్టి ఆరంభములో జీవులందరూ ఆకలితో అలమటించిరి. సవిత, సూర్యభగవానుడు అలమటిస్తున్న జీవులపై తండ్రిగా జాలి పొంది తన ప్రచండ కిరణాలతో భూమి రసాన్నంతటిని పీల్చివేసెను. దానితో చంద్రుడు ఆ క్షేత్రంలో ఔషధ బీజాలను వేసెను. అవి ఫలించి ఆహార పదార్థాలుగా ఉత్పత్తి చెందెను. దీని నుండి మన జీవిత పోషణకు కావలసిన ఆహార పదార్థములలోని శక్తియే సౌరశక్తి అని మనము గ్రహింపగలము. కనుక అతని శక్తితో బ్రాహ్మణులను పోషించుము. రాజా, నీవు తపోనిష్టతో సూర్యుని ఆరాధించమని నా సలహా. బ్రహ్మ విరచితమైన అష్టోత్తర శతనామాలను దౌమ్యుడు యుధిష్ఠిర మహారాజుకు బోధిస్తూ ఆస్వాదన కలిగించెను. ఒకవేళ నీవు ఈ విధముగా స్తుతిస్తూ పూర్తి శ్రద్ధతో ప్రతిరోజు పఠించినచో నీ కోరికలన్నీ నెరవేరును. తరువాత యుధిష్ఠిర మహారాజు బ్రాహ్మణులను పోషించు కోరికతో సూర్యుని ఆరాధించుటను ఆరంభించెను. అతడు కేవలం వాయుభక్షణతో ప్రాణాయామం చేసి గంగానది నీటిలో నిలుచుండి తీవ్ర ఏకాగ్రతతో సూర్యుని స్తుతించేవాడు. దానితో వివస్వానుడు సూర్య భగవానుడు యుధిష్ఠిరుని పట్ల ఎంతగానో ప్రీతి చెందెను. మహారాజు ఎదుట ప్రత్యక్షమైన సూర్యుడు అతనికి
ఒక దివ్యమైన రాగి పాత్రను అందించి ఇట్లనెను, యుధిష్ఠిరా, రాబోవు 12 సంవత్సరాల వరకు నేను నీకు కావలసిన ఆహారమంతటిని ప్రసాదించదనని హామీ ఇస్తుంటిని. మీరు పండుకొనిన మీరు వండుకొనిన కొద్దిపాటి ఫలమూల శాకాదులను ద్రౌపది ఇందులో ఉంచి వడ్డిస్తున్నంత సేపు అది అక్షయమగును. ద్రౌపది ఆహారమును భుజించిన పిమ్మట మాత్రమే పాత్రలోని ఆహారం ముగుస్తుంది. మహారాజా, విచారించవద్దు. మీ అరణ్యవాస కాలం ముగిసిన పిమ్మట తిరిగి నీకు నీ రాజ్యం లభించును. ఈ విధముగా పలికి సూర్యభగవానుడు అంతర్ధానమయ్యెను. నీటి నుండి బయటకు వచ్చిన యుధిష్ఠిర మహారాజు మనస్సు గొప్ప ఆశ్చర్యములో మునిగిపోయెను. మిక్కిలి కృతజ్ఞతాభావముతో యుధిష్ఠిరుడు వెళ్లి ధౌమ్యుని పాదాలకు నమస్కరించి ఆనందముతో తన సోదరులను ఆలింగనము చేసుకొనెను. యుధిష్ఠిర మహారాజు ద్రౌపదిని పాకశాలలోకి తీసుకువెళ్లి ఇరువురు కలిసి ఆహారమును సిద్ధము చేసిరి. అద్భుత రీతిలో స్వల్పముగా వండినను పాత్ర ప్రభావము చేత వృద్ధి చెందుతూ అక్షయమవుతుండెను. దానితో బ్రాహ్మణులందరికీ విందు భోజనము అర్పించినట్లుగా యుధిష్ఠిర మహారాజుకు శక్తి కలిగెను. బ్రాహ్మణులు తృప్తిగా విందు భుజించిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు తన సోదరులకు భోజనం వడ్డించి ఆ తరువాత తాను భుజించెను. చివరికి ద్రౌపది భోజనము చేసి చేతులు శుభ్రపరచుకున్నట్టుకు లేవగానే సూర్యభగవానుడు సూచించినట్లుగా పాత్రలోని ఆహారము ముగిసిపోయెను. ఈ విధముగా యుధిష్ఠిర మహారాజు తృప్తిగా బ్రాహ్మణులందరికీ తగినట్లుగా ఆతిథ్యమిచ్చినట్లుగా శక్తి కలిగిన వాడయ్యెను. దానితో వారిని తనతో పాటు తీసుకువెళ్ళుటకు ఎట్టి చింత లేని వాడయ్యను. అంతేకాకుండా అతడు తమ శ్రేయస్సు కోరి ధౌమ్యునితో కొన్ని యజ్ఞాలు చేయించెను. చివరకు వారు గంగా తీరమును విడిచి కామ్యక వనమునకు బయలుదేరిరి. అక్కడ హస్తినాపురములో ధృతరాష్ట్రుడు తన కుమారుల శ్రేయస్సుకు మరియు కోపోద్రిక్తులైన పురజనుల మనస్సులను ప్రసన్నము చేసుకున్నట్టుకు విదురుని సలహాను పొందదలిచెను. విదురుడు ఇలా బదులిచ్చెను, రాజా, ధర్మ అర్థ కామాలలో విజయము ధర్మము ద్వారా మాత్రమే సాధ్యపడునని నీవు గ్రహించవలను. అందుకు వృద్ధరాజు అందుకు నీవు నీ కుమారులను మరియు పాండు కుమారులను సమదృష్టితో చూడవలెను. అది ఒక్కటే నీవు మరియు నీ కుమారులు అవలంబిస్తున్నట్టే పాప మార్గమునకు పరిష్కారము. నీవు పాండవులకు వారి రాజ్యము తిరిగి అప్పగించి శకునుని దండింపవలెను. ఒకవేళ దుర్యోధనుడు అందుకు అంగీకరింపకున్నచో అతడిని శాశ్వతముగా త్యజింపవలెను. దుర్యోధనుడు పాండవులతో కలిసి రాజ్యమును శాంతియుతముగా పరిపాలించుటకు అంగీకరించినచో పరిస్థితిని చక్కదిద్దవచ్చును. లేదా ఇతర కౌరవులందరినీ రక్షించుటకు నీ కుమారుడి నీవు త్యజింపవలెను. కర్ణుడు, దుశ్శాసనుడు మరియు శకుని యుధిష్ఠిర మహారాజు క్షమాభిక్షను వేడిన పిమ్మట అతని సేవలో నియుక్తులు కావలను. దుశ్శాసనుడు తన తీవ్ర అపరాధమును బహిరంగముగా అంగీకరించి అందరి ఎదుట భీముని మరియు ద్రౌపదిని క్షమించమని ప్రార్థింపవలను. సోదరా, ఇది మాత్రమే ప్రస్తుత పరిస్థితులలో నేను నీకు అందించు సలహా. ధృతరాష్ట్రునికి విదురుని సలహా తృప్తి కలిగించలేదు. ఆ సలహా పాండవుల కొరకు మాత్రమే ఉద్దేశింపబడినదని అతడు భావించెను. దానితో అతడు ఇలా బదులిచ్చెను, నిజమునకు నీవు నా శత్రువు లేనిచో ఇటువంటి వక్ర సలహాను ఎలా సూచింపగలవు? ఇంతవరకు నేను నిన్ను ఒక ఉత్తమ ధర్మపరునిగాను విఘ్నునిగాను భావించి గౌరవించితిని. ఏమైనను ఇక నుంచి నీ సలహా వినుటలో ఆసక్తిని కోల్పోయి తిని. నీకు ఇష్టమైనచో ఇక్కడ ఉండవచ్చును, లేక వెళ్ళవచ్చును. అట్లు కఠినముగా పలికిన ధృతరాష్ట్రుడు లేచి భవనములోకి వెళ్ళిపోయెను. విదురుడు కూడా పాండవులతో కలిసి జీవింప నిర్ధారించుకుని ఆగ్రహముగా అక్కడి నుండి వెళ్ళిపోయెను. ఆ తరువాత రాజభవనమును విడిచి వెళుతూ విదురుడు కౌరవ కులనాశము తప్పదు అని వాపోయెను. మరోవైపు పాండవులు ఒక వనము నుండి మరో వనమునకు పయనిస్తూ చివరకు అనేక మంది ఋషులకు నివాసమైన సరస్వతీ నది ఒడ్డున గల కామ్యక వనమును చేరుకొనిరి. విదురుడు తన రథములో కామ్యకవనము చేరినప్పుడు యుధిష్ఠిర మహారాజు ద్రౌపదితో, సోదరులతో మరియు బ్రాహ్మణులతో చుట్టుముట్టి ఉండుటను గమనించెను. విదురుని రాకను దూరము నుండియే గమనించెను యుధిష్ఠిరుడు భీమునితో ఇట్లు పలికెను, శకుని దూత ఈసారి ఏమి తెలుపుటకు వచ్చుతుండెను? మరోసారి జూద క్రీడకు మనలను ఆహ్వానించి మన అస్త్రశస్త్రాలను గెలుపదలిచితిరా? అరణ్యవాసం పిమ్మట తమ రాజ్యమును తిరిగి గెలుచుకున్నట్టుకు అస్త్రశస్త్రాలు ఎంతో అవసరమని ఎరిగిన యుధిష్ఠిరుడు అట్లు ఆలోచించెను. విదురుడు సమీపించుటను గుర్తించిన పాండవులు వెంటనే అతడిని స్వాగతించుటకు లేచి నిలుచుంటిరి. అతడిని ఆసీనుని చేసి క్షేమ సమాచారాలను విచారించిరి. అతని విశ్రాంతి తీసుకున్న పిమ్మట పాండవులు అతని రాకకు కారణమును విచారింపగా విదురుడు ఇలా వివరించెను, కుమారులారా, మీరు అరణ్యవాసమునకు వెళ్లిన పిమ్మట చివరకు ధృతరాష్ట్రుడు తన పుత్రుల స్థితిని సందేహిస్తూ మిక్కిలి ఆందోళనలతో సలహా కొరకు నన్ను పిలిపించెను. నేను తెలిపిన దానిని విని ధృతరాష్ట్రుడు క్రోధితుడయ్యెను. ఎందుకనగా నేను అతని కుమారుడు మిమ్మల్ని క్షమను అర్థించుట అవసరమని తెలిపితిని. 60 ఏండ్లు నిండిన భర్తతో యవ్వనములోని స్త్రీ ఆనందింపలేనట్లుగా నా పలుకులు అతనికి రుచింపలేదు. నిజమునకు ధృతరాష్ట్రుడు గొప్ప చిరాకుతో నన్ను విడిచి వెళ్ళుటకు అనుమతించెను.
కనుక మీతో ఉండుటకు వచ్చితిని. రాజా శత్రువుల అవమానాలన్నింటినీ భరిస్తూ తన సమయమును స్థిరపరచుకొనుటకు వనరులను సేకరించుకుంటూ అనుచరులను సమకూర్చుకును వ్యక్తి ఒకరోజు తప్పక ప్రపంచమంతటిని పాలించగలడు. ఎవరు సమృద్ధిలో సంపదలను తన అనుచరులతో పంచుకొనునో వారు వారి అనుచరులు కష్టాలలోనూ అతని పక్షాన నిలుచుందురు. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. వినతండ్రి, మీ వంటి గొప్ప విజ్ఞుల సాంగత్యం మాకు లభించినచో మేమెన్నడూను మీ సలహాను పాటించుటలో విఫలము చెందము. అక్కడ హస్తినలు ధృతరాష్ట్రుడు తన అనుజ సోదరుని పరుషవాక్కులతో అవమానించినందుకు పశ్చాత్తాపము చెందసాగెను. నిజమునకు వృద్ధ మహారాజు తన ప్రవర్తనకు ఎంతగానో విచారిస్తూ చివరకు అపస్మారక స్థితికి గురయ్యెను. స్పృహలోకి వచ్చి గొప్ప పశ్చాత్తాపముతో కొంతసేపు రోదించెను. పిమ్మట సంజయుని పిలిపించి ఇలా ఆజ్ఞాపించెను. వెంటనే వెళ్ళి విదురుని వెనుకకు తీసుకురమ్ము. ఒకవేళ నీవు అట్లు చేయకున్నచో నేను తప్పక నిరాశతో నా ప్రాణాలను విడిచెదను. సంజయుడు వెంటనే కామ్యక వనమునకు బయలుదేరెను. అక్కడకు చేరిన సంజయుడు విదురుడు మరియు పాండవులు వేలాది బ్రాహ్మణులచే చుట్టుముట్టబడి ఉండుటను చూచెను. ధృతరాష్ట్రుని దుఃఖావస్థను ఊర్చి వినిన విదురుడు సంజయునితో కూడి హస్తినకు తిరిగి బయలుదేరెను. విదురుడు ధృతరాష్ట్రుని సమీపింపగానే అంధుడైన ఆ వృద్ధరాజు అతని శిరస్సును ఆఘ్రాణించి క్షమాపణలను అర్థిస్తూ ఇట్లనెను. సోదరా, నీవు లేని సమయములో నేను రాత్రులను నిద్రించలేకుంటిని. విదురుడు ఇట్లు బదులిచ్చెను. మహారాజా, నాకు పాండుకుమారుల పట్ల ప్రేమ ఉన్నట్లుగానే నీ కుమారుల పట్ల కూడా ప్రేమ ఉండునని నీవు గ్రహింపవలను. ఏమైనను కష్టాలలోని పాండవుల నిస్సహాయ స్థితిని చూచి వారి పట్ల ప్రత్యేకముగా సానుకూలముగా స్పందించితిని. అది సహజము. అంతేకాని నీ పుత్రుల పట్ల ద్వేషం భావము కాదు. ఈ విధముగా విదురుడు మరియు ధృతరాష్ట్రుడు ఒకరితో ఒకరు సయోధ్యతో తిరిగి కలుసుకునేందుకు సంతోషించిరి. ఏమైనను విదురుడు తిరిగి వచ్చినని తెలుసుకున్న దుర్యోధనుడు నిరాశ చెందెను. దుశ్శాసనుని, కర్ణుని మరియు శకుని పిలిపించి వారితో ఇట్లు పలికెను. మిత్రులారా, ఏ క్షణంలోనైనా విదురుడు పాండవులను వెనుకకు రప్పించుటకు నా తండ్రిని ప్రేరేపించుననేది నా భయము. నా భయమును ఉపశమింపజేయుటకు ఏదైనా ప్రణాళికలు రచించుము. ఏమైనను పాండవులు తిరిగి మరోసారి ఉన్నత సమృద్ధిని సాధించుటను నేను భరించలేను. అప్పుడు నాకు ఉన్నట్టి ఒకే ఒక మార్గం విషాపానము, అగ్నిప్రవేశము, లేక నా సొంత ఆయుధాలతో నన్ను నేను వధించుకోవలసి ఉండును. శకుని ఇలా పలికెను. దుర్యోధన, సత్యమును ఉన్నత ధర్మముగా భావించు. యుధిష్ఠిరుడు అరణ్యవాస ప్రతిజ్ఞను ఎన్నడను భంగపరచడు. కనుక నీకు భయము అవసరం లేదు. కర్ణుడు ఇలా పలికెను. ఒకవేళ పాండవులు తిరిగి వచ్చినా శకుని తిరిగి మరోసారి జూదములో వారిని ఓడించగలడు. ఏమైనడు ఈ పలుకులు దుర్యోధనుని శాంతింపలేకపోయెను. దానితో దుర్యోధనుడు ఉక్రోషముతో ముఖమును వారి నుండి మరోవైపుకు త్రిప్పుకొనెను. అది గమనించిన కర్ణుడు ఆగ్రహముతో ఇట్లు పలికెను. రాజా, కొన్నిసార్లు మీ తండ్రి గారు వారించినా మేము ఎల్లప్పుడూ మీకు అంగీకారమైన కార్యాలనే చేసేందుకు సిద్ధమను విషయమును ఎరుగుదువు. నీవు కోరుకొనినచో వెంటనే ఆయుధాలతో కవచాలతో రథాలను అధిరోహించి ఈ రోజే అడవికి వెళ్లి మనం పాండవులను సంహరించెదము. కర్ణుని ప్రతిపాదనకు మిగతా వారందరూ హర్షించిరి. తరువాత సమయం వృధా చేయకుండా వెంటనే వారు రథాలెక్కి పాండవులు నివసిస్తున్న ప్రాంతమునకు బయలుదేరదలచిరి. వ్యాసదేవుడు విషయమంతటిని తన దివ్యదృష్టితో గ్రహించి కౌరవులను దారిలో అడ్డగించి వారి వక్ర ఉద్దేశమును విరమించినట్లుగా చేసెను. తరువాత వ్యాసదేవుడు ధృతరాష్ట్రుని ఎదుట ప్రత్యక్షమై, కుమారా, మోసపూరితముగా పాండవులు రాజ్యమును కోల్పోయి అరణ్యవాసమునకు బహిష్కరింపబడుట పట్ల నేను మిక్కిలి అసంతృప్తి చెందితిని. దాయాదుల నడుమ ఈ రకమైన విరోధముతో నీవు కురువంశమంతటిని నాశనము చేస్తుంటివని హెచ్చరిస్తుంటిని అనెను. ధృతరాష్ట్రుడు ఇలా బదులిచ్చెను. తండ్రి, జూదక్రీడకు నేను అనుకూలము కాదు. అట్లే భీష్మ, ద్రోణ, కృప మరియు విదురులు కూడాను. ఏమైనను విధి నిర్దేశానుసారము పుత్రవాత్సల్యమునకు కట్టుబడి నేను నా కుమారుని మరియు అతని పథకాలను అమలుపరచుటకు అనుమతించితిని. వ్యాసదేవుడు ఇలా పలికెను. సుపుత్రుడు తండ్రికి ప్రియమైన సంపద అనేది వాస్తవము. ఉదాహరణగా చాలా కాలం క్రిందట జరిగిన ఒక ఉదంతము నీకు వివరించెదను, విను. ఒకప్పుడు గోవులకు తల్లి అయిన సురభి రోదిస్తుండను రోదిస్తుండుటను ఇంద్రుడు చూచెను. సురభిపై దయగలిగి స్వర్గాధిపతి దాని దుఃఖ కారణమును విచారించెను. సురభి ఇలా తెలిపెను. రాజా, బలహీనుడైన నా కుమారుని స్థితికి దుఃఖిస్తుంటిని. ఈ విధముగా పలుకుతూ భూతలముపై ఒక క్రూర రైతు తన నాగలిని లాగుతున్న బలహీనమైన ఎద్దును కర్రతో కొట్టుటను చూపెను. చివరకు ఆ ఎద్దు అట్టి శ్రమను భరించలేక నేలకూలెను. నిజమునకు ఆ నిస్సహాయ జీవి మరణపు అంచులను చేరినట్లు కనిపించెను. సురభి ఇట్లు తెలిపెను. ఇంద్ర, మరొక ఎద్దు బలముగా ఉన్నందున అధిక శ్రమను తట్టుకోగలదు. కాని నా ఈ కుమారుడు బక్కపలచగా బలహీనముగా ఉన్నందున రైతు దెబ్బలను ఓర్వలేక దాదాపు స్పృహ కోల్పోతుండెను.
ఇంద్రుడు ఇట్లు విచారించెను. సురభి, నీ ఇతర వేలాది కుమారులు కఠినమైన పరిశ్రమలో నెలకొని ఉండగా ప్రత్యేకించి ఈ ఒక్క కుమారుని గూర్చి ఎందుకు విచారిస్తుంటివి? సురభి ఇట్లు జవాబిచ్చెను. నాకు అందరి కుమారుల పట్ల సహజముగానే ప్రేమ కలదు. ఏమైనను నా హృదయం బలహీనుని వైపునకు లాగబడుతుండును. అది వినిన ఇంద్రుడు తల్లికి తన బలహీనుడైన పుత్రుడే మిక్కిలి ప్రియమైన నిర్ధారణమయ్యెను. సురభిని సంతోషపరచుటకు అక్కడ ఒక్కసారిగా వర్షం కురిపించెను. ఆ వర్షము చేత రైతు పనికి అంతరాయం కలిగి సురభి సురభి కుమారునికి కొంత ఉపశమనం లభించెను. వ్యాసదేవుడు ఇట్లు సూచించెను. ధృతరాష్ట్ర, సురభికి వలె నీవు కూడా నీ పుత్రుల పట్ల వాత్సల్యమును ప్రేమను కలిగి ఉండుట సహజమే. ఇప్పుడు నీ హృదయమును కష్టాలకు గురి అయిన కుమారుల వైపునకు మరలించము. నేను ఎల్లవేళలా పాండు, విదురుడు మరియు నీ పట్ల సమభావముతో ఉంటిని. ఏమైనను పాండుకు 5 కుమారులైనచో నీకు 101 మంది సంతానము. అంతేకాకుండా పాండవులు ఇట్టి దుస్థితికి గురై ఉన్నందున వారి రక్షణ మరియు ప్రయోజనమునకు సంబంధించిన ఆలోచనలు నన్ను ఎల్లప్పుడూ బాధపెడుతుండును. ఓ రాజా, నీ కుమారుడు జీవించి ఉండవలనని నీవు భావించినచో దుర్యోధనుడు పాండవులతో శాంతి ఒప్పందమును పెంపొందించుకోవలను. ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరిస్తూ, మహర్షి, మీ సలహాను నేనెరుగుదును. నిజమునకు భీష్ముడు మరియు విదురుడు అనేకసార్లు ఇదే సలహాను నాకు అందించిరి. ఏది ఏమైనను మీ సలహా ఫలించవలనని ఆశించినచో మీరు నాతో కాకుండా ఈ సలహాను దుర్యోధనునితో చెప్పి చూడగలరు అనెను. వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడితో ఇలా పలికెను. కొద్ది సమయంలో మైత్రేయ ఋషి పాండవులను పరామర్శించి దుర్యోధనుని మందలించుటకు ఇక్కడకు వస్తుండెను. ఏమైనను అతని సలహాలను నిర్లక్ష్యపరిస్తే క్రోధముతో ఆ మహాశక్తివంతుడైన ఋషి నీ పుత్రుని శపింపగలడని నేను నిన్ను హెచ్చరిస్తుంటిని. ఇట్లు హెచ్చరించి వ్యాసదేవుడు వెళ్ళిపోయిను. పిమ్మట మైత్రేయుని హస్తినాపురమునకు విచ్చేసెను. మైత్రేయముని హస్తినాపురమునకు విచ్చేసెను. ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడు గొప్ప ఆదరముతో అతనిని స్వాగతించిరి. ధృతరాష్ట్రుడు పాండవుల క్షేమం గురించి విచారింపగా మైత్రేయ ఋషి ఇలా జవాబిచ్చెను. కురుజంగల కురుజంగలలోని అనేక పవిత్ర ప్రదేశాలను దర్శించిన పిమ్మట కామ్యకవనములో అనూహ్యముగా యుధిష్ఠిర మహారాజును కలుసుకుంటిని. మృగచర్మధారి అయి జటలతో కూడిన అతడిని చూచి నేను గొప్ప ఆశ్చర్యమునకు గురైతిని. నేను విచారింపగా జరిగిన దానినంతటినీ అతడు వివరించెను. నీ జ్యేష్ఠ కుమారుని దుర్మార్గపు ప్రవర్తన గూర్చి వినిన నేను వెంటనే పరిస్థితిని చెక్కదిద్ద ప్రయత్నించుటకు ఇక్కడకు వచ్చితిని. ధృతరాష్ట్ర, నీ సమక్షములో నీ కుమారులకు మరియు పాండు కుమారులకు నడుమ వివాదము ఏర్పడకూడదు. ఎందుకంటే తుది అధికార నిర్ణయము నీ కుమారులను నియంత్రించే అధికారము నీకు కలదు. జూదము చేత ఏర్పడు ఘోర పరిణామాల గురించి ఆలోచింపకుండా దుర్యోధనుని మోసపూరితమైన పథకాలకు నీవు నీ అనుమతిని ఎట్లు అందించితివి? రాజా, నీ పట్ల ప్రేమతో నేను చెప్పదలచినదేమనగా పాండవుల రాజ్య బహిష్కరణ విషయంలో నీవు నిర్వహించిన నిష్క్రియాత్మకమైన పాత్ర చేత ఋషులందరికీ నీపై నిమ్న అభిప్రాయం ఏర్పడెను. మైత్రేయముని తిరిగి దుర్యోధనుని వైపుకు ఆర్తితో కూడిన స్వరముతో ఇట్లనెను. యువరాజా, నేను చెప్పదలచిన దానిని జాగ్రత్తగా వినుము. పాండవులతో పోటీ పడవలనను నీ నిశ్చయమును విడునాడము. అలా కాకుండా ఏదో విధముగా నీ దాయాదులతో శాంతి కొరకు శ్రమించుము. పాండవులు తమ ఉన్నత పరాక్రమమును అనేక సందర్భాలలో ప్రదర్శించినందున వారి ఉన్నత శక్తిని నీవు బాగా ఎరుగుదువు. వారు అరణ్యాలకు వెడుతున్న సమయంలో కూడా భీముడు కిమ్మీరుడు అనే రాక్షసుని వధించెను. పాండవులు బహిష్కరణతో అసమర్థులైరని మూర్ఖముగా నీవు భావింపవద్దు. భవిష్యత్తులో ఏర్పడబోవు ఘోర పరిణామాలను నివారించుటకు నీవు నీ వైఖరిని మార్చుకుని యుధిష్ఠిర మహారాజుతో సామరస్యముగా మెలుగుటకు ప్రయత్నించము. మైత్రేయ మహర్షి ఎంతో శాంతముగా వివరించినప్పటికీ ఋషి పలుకులు దుర్యోధనునికి భరింపరానివయ్యెను. దానితో అతడు తన క్రోధమును మరియు అసహనమును తొడగొట్టుతూ కాలి బొటనవేలితో నేలను దువ్వుతూ ప్రకటించెను. మైత్రేయ ఋషిని వింటున్నంతసేపు అతడు తలదించుకుని ఉండెను. అంతేకాకుండా ఒక చిరునవ్వు నవ్వి మౌనముగా ఉండిపోయెను. ఇలా దుర్యోధనుడు ఋషి సలహాను ఏమాత్రము పరిగణింపదలుచుటలేదని తన చేష్టల ద్వారా తెలియజేసెను. విఘ్నుడైన మైత్రేయ ఋషి దుర్యోధనుడు తనను నిర్లక్ష్యపరుస్తుండెనని గ్రహించి ఒక్కసారిగా క్రోధముతో రగిలిపోయెను. విధి ప్రేరేపించినట్లుగా ఋషి మొదట నీటిని స్పృశించి ఇట్లు ప్రకటించెను. నా సలహాలను నిర్లక్ష్యపరుస్తూ నీవు నన్ను అవమానించుట చేత నీ పాపాలకు ఫలితముగా ఏర్పడే యుద్ధములో నీ ఆ తొడ భీముని గదాఘాతముతో విరుగుగాక. ధృతరాష్ట్రుడు మైత్రేయ ఋషి తన శాపమును వెనక్కి తీసుకుననే ఆశతో అతడిని శాంతింపజేయుటకు ప్రయత్నించెను. ఏమైనను ఋషి ధృతరాష్ట్రునితో ఇట్లనెను. దుర్యోధనుడు పాండవులతో శాంతి ఒప్పందమును ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే నేను నా శాపమును విరమించుకోగలను. ఇప్పుడు ధృతరాష్ట్రునికి తన కుమారులకు పాండు కుమారులతో యుద్ధము తప్పదని నిశ్చయమయ్యెను. భీముని బలమును మరింతగా ఎరుగదలచి
అతడు కిమ్మీర వధను వివరింపమని మైత్రేయ ఋషిని కోరెను. మైత్రేయుడు ఇలా బదులిచ్చెను: ఇంతవరకు నేను పలికిన నా పలుకులన్నీ నిరాధరింపబడుట చేత నేను ఇక మరింకేమీ పలుకదలుచుకోలేదు. నేను నిష్క్రమించిన పిమ్మట ఆ సంఘటన గురించి నీవు విదురుని నుండి అడిగి తెలుసుకోవచ్చును. అట్లు తెలిపి మైత్రేయుడు ఆ రాజభవనము నుండి వెంటనే నిష్క్రమించెను. భీముని ఘనమైన వీరోచిత కార్యాలను గురించి వినుటకు భయపడిన దుర్యోధనుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయెను. ధృతరాష్ట్రుడు అప్పుడు విదురుని వైపుకు తిరిగి భీముడు ఆ రాక్షసుని వధించిన విషయమును పూర్తిగా వివరింపమని కోరెను. విదురుడు ఎల్లప్పుడూ తన అగ్రజుని శ్రేయస్సును ఆశించువాడైనందున జరిగిన సంఘటన వివరాలను సంతోషముగా ఇట్లు తెలుపనారంభించెను. పాండవుల హస్తినాపురము నుండి బయలుదేరి 3 రోజుల పాటు నడుస్తూనే ఉండెను. కామ్యక వనమునకు వెళ్ళు దారిలో కిమ్మీరుడు వారిని అడ్డగించెను. రాక్షసుల భయముతో ఋషులు కూడా చీకటి పడిన పిమ్మట ఆ వనములోకి ప్రవేశింపకుండిరి. చేతిలో దివిటి పట్టుకునిన ఆ భయంకర రాక్షసుడు ముందుకు పొడుచుకు వచ్చినట్టి 8 దంతాలతో, మండుతున్న ఎర్రని కళ్లతో, శరీరమంతయు నిక్కబొడుచుకున్న రోమాలతో ఉండెను. ఆ రాక్షసుని భయంకర గర్జనతో అడవిలోని జంతువులు కూడా బెదిరిపోయెను. పక్షులు స్తంభించుకుపోయి నేలకూలెను. ప్రచండమైన గాలి దిక్కులన్నింటినీ ధూళితో కప్పివేసెను. రాక్షసుడు వివిధ రకరకాల మాయలతో భ్రాంతి కలిగింపసాగెను. ద్రౌపది భయముతో కళ్ళు మూసుకునెను. ధౌమ్యుడు తన మంత్రాలతో రాక్షసుడు కలిగిస్తున్నట్టు ఈ మాయాభ్రాంతిని తొలగించెను. యుధిష్ఠిర మహారాజు ఇలా ప్రశ్నించెను: నిశాచరా, నీకేమి కావలనో తెలుపుము. నరమాంస భక్షకుడు ఇట్లు బదులిచ్చెను: నేను బకాసురుని సోదరుడను, హిడింబునికి మిత్రుడను. ఈ రోజు నాకు ఆహారముగా వచ్చిన మీరెవరో నేను ఎరుగదలచితిని. యుధిష్ఠిర మహారాజు మరియు తన సోదరుల పరిచయమును తెలిపెను. వారి గురించి ఎరిగిన ఆ రాక్షసుడు సంతోషముతో ఇట్లు ప్రకటించెను: చాలా కాలముగా నేను నా సోదరుని చంపిన వాని మరియు నా స్నేహితుడైన హిడింబను వధించిన వధించిన వాని కొరకు వెతుకుతుంటిని. ఇప్పుడు అప్రయత్నముగానే భీముడు నా ఎదుటకు వచ్చుటచో ఆ ఇరువురు గొప్ప రాక్షస వీరుల పట్ల నా రుణమును తీర్చుకునే అవకాశము లభించెను. అది వినిన యుధిష్ఠిరుడు రాక్షసుని గద్దిస్తూ అలా ఎన్నటికి జరగదు అనెను. ఇంతలో భీముడు ఒక భారీ వృక్షమును వ్రేళ్లతో సహా పెకలించి దాని ఆకులన్నింటినీ తొలగించి రాక్షసునితో పోరుకు తలపడెను. అర్జునుడు తన గాంధీవముకు నారి సంధింపగా తన పరాక్రమమును ప్రదర్శించుటకు మిక్కిలి ఆతృతతో ఉన్న భీముడు అతడిని వారించెను. భీముడు కటివస్త్రమును బిగించి పెదాలను కొరుకుతూ రాక్షసుని తలపై వృక్షముతో గట్టిగా మోదెను. అయినను ఆ రాక్షసు ఏమాత్రము చలించలేదు. కాని ప్రతిగా అతడు తన దివిటీతో భీముని బాధబోయెను. భీముడు మిక్కిలి నైపుణ్యముతో తప్పించుకుని తిరిగి దానిని రాక్షసునిపై పడునట్లుగా కాలితో తన్నెను. ఇరువురి నడుమ భయంకరమైన పోరు కొనసాగెను. అసంఖ్యాకముగా వృక్షాలు భూమి నుండి పెకలింపబడి చెల్లాచెదురుగా విరిగిపడెను. అప్పుడు కిమ్మీరుడు ఒక రాతిబండ తెలను ఎత్తి భీముని వైపునకు విసిరెను. అది భీమునికి తగలలేదు. దానితో ఆ రాక్షసుడు మరింతగా రగిలిపోతూ భీముని వైపునకు పరిగెత్తెను. దానితో భీకరమైన మల్ల యుద్ధము జరిగెను. భీముడు ద్రౌపది వైపునకు చూడగానే అతనికి దుర్యోధనుడు చేసిన అవమానం గుర్తుకు వచ్చెను. దానితో అతని శక్తి మరింత అధికముగా ఉబికెను. దానితో అతడు ఒక్కసారిగా ఆ రాక్షసుని ఎత్తిపట్టి నేలపై విసిరెను. ఆ పైన అతని నడుమును పట్టుకుని గాలిలోకి పైకెత్తి పట్టుకుని చక్రముగా స్పృహ కోల్పోయేంత వరకు తలపై త్రిప్పెను. తరువాత అతడిని బలముగా నేలపైకి విసిరి క్రోధముతో తన మోకాలితో తొక్కిపట్టి గొంతుకు నొక్కగా ఆ రాక్షసుడు ప్రాణము విడిచెను. విదురుడు ఇలా భీముని పరాక్రమము ధృతరాష్ట్రునికి వివరించెను. కిమ్మీర వధను గురించి వినిన ఆ అందవృద్ధ మహారాజు నిట్టూర్పులు విడుస్తూ ఆలోచనలో మునిగిపోయెను. వృష్ణి, భోజ, అంధక మరియు పాంచాల వంశస్థులు పాండవుల అరణ్యవాసము గురించి తెలుసుకుని వారిని కలుసుకున్నట్టుకు అరణ్యమునకు వచ్చిరి. కేకయ రాజ్యపాలకులతో పాటు చేది దేశపు రాజు దృష్టకేతు కూడా వచ్చిరి. వారంతయు యుధిష్ఠిర మహారాజుకు గౌరవపూర్వకముగా నమస్కరించగా అతడు వారిని ఉచిత రీతిని సత్కరించెను. తరువాత రాజులందరూ పరిస్థితిని గురించి చర్చించుటకు సుఖాసీనుడైరి. కౌరవుల దుష్కృత్యాలన్నింటినీ వినిన శ్రీకృష్ణ భగవానుడు క్రోధముతో ఆందోళన చెందెను. చివరకు అతడు సమావేశమైన రాజులందరి ఎదుట గంభీరముగా ఇలా ప్రకటించెను: నిత్య ధర్మ సూత్రములననుసరించి దుష్టులు సంహరింపబడుటకు అర్హులు. దుర్యోధనుని, కర్ణుని, దుశ్శాసనుని, శకుని రక్తమును భూమి క్రోలుగాక. వారిని మరియు వారి అనుచరులను సంహరించి హస్తినలో ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని తిరిగి రాజసింహాసనముపై స్థాపించదముగాక. నిజమునకు భగవంతుడు సృష్టినంతటిని మరియు ఆ సృష్టిలోని జీవులన్నింటినీ నశింపజేయునేమో అనిపించెను. దానితో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని శాంతింపజేయుటకు వివిధ అవతారాలలో అతడు సలిపిన కొన్ని దివ్యలీలను స్తుతింపసాగెను. అర్జునుడు ఇట్లనెను: కృష్ణ, పూర్వము నీవు నారాయణ ఋషిగా అవతరించి 10,000 సంవత్సరాలు గంధబాధన పర్వతంపై
సంచరించితివి. మరొక 10,000 సంవత్సరాలు కేవలం నీటిని ఆహారముగా తీసుకుంటూ పుష్కర సరస్సు వద్ద నివసించితివి. తరువాత ఒంటికాలిపై నిల్చుండి చేతులను పైకెత్తి పవన భక్షణము చేస్తూ 100 సంవత్సరాలు బద్రికాశ్రమములో గడిపితివి. తరువాత శరీరము ఎముకల గూడుకు వలె మారినప్పటికిని సరస్వతీ నదీ తీరాన 12 సంవత్సరాలు యజ్ఞము చేసితివి. ఆ తరువాత 1000 దివ్య సంవత్సరాల ప్రభాస సరస్సు వద్ద ఒంటికాలిపై నిల్చుంటివి. వ్యాసదేవుడు సృష్టినంతటికిని నీవే మూల కారణము, నీవే సమస్తము, అది ఆది మధ్య మరియు అంత్యములు అని తెలిపెను. దైత్యులను దానవులను వధించి త్రిలోకాధిపత్యమును ఇంద్రుడికి అప్పగించి ఇప్పుడు నీవు ఈ భూమిపై మానవునిగా అవతరించితివి. పూర్వం అదితికి కుమారునిగా ఇంద్రుడికి అనుచునిగా అవతరించితివి. బాలునిగా 3 అడుగులతో విశ్వమంతటా నిండిపోతివి. అంతేకాకుండా నీవు వేలాదిగా దానవులను వధించితివి. నీవు అసూయ, క్రూరత్వము, అసత్యములకు అతీతుడవు. నీవు భౌతిక ప్రకృతి గుణాలకు అతీతుడవైన దివ్యుడవు. సంపూర్ణ సత్యముగా నీకు క్షేము లేదు. దేవతలు, ఋషులు అందరూ తమ రక్షణ కొరకై నిన్ను ఆశ్రయించెదరు. మహాయుగాంతమున సమస్తము నీలో విశ్రమించును. అప్పుడు కేవలం నీవు మాత్రమే మిగిలి ఉండుదువు. శ్రీకృష్ణ కుమారుని అనంత వైభవాలను అపరిమితిని స్తుతిస్తూ మౌనముగా ఉండిపోయిన అర్జునుడికి భగవంతుడి ప్రేమతో ఇలా బదులిచ్చెను. అర్జున, నీవు నా వాడవు మరియు నేను నీ వాడను కనుక నాకు చెందిన సమస్తము నీకు చెందును. నిన్ను ద్వేషించువాడు నాతో విరోధించును. అట్లే నిన్ను ప్రేమిస్తూ అనుసరించేవాడు నన్ను సహజముగానే ఆరాధించును. నీవు నరుడివి, నేను నారాయణుడను. మనము ఇరువురము ఒక నిర్దిష్ట కార్యమును నెరవేర్చుట కొరకై ఈ అవనిపై అవతరించితిమి. మన ఇరువురి ఉద్దేశ్యము ఒకటొకటి చేత నిజమునకు మన ఇరువురి నడుమ ఎట్టి భేదము లేదు. ఈ విధముగా భగవంతునికి మరియు అతని శుద్ధ భక్తునికి నడుముగల ప్రేమ సంబంధమును వర్ణిస్తూ శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుని స్తుతించెను. పిమ్మట ద్రౌపది శ్రీకృష్ణ భగవానుని సమీపించి తనలోని కోపము, దుఃఖము మరియు నిరాశను ఇట్లు నివేదించెను. నారదముని, దేవలుడు, అసితుడు మరియు కశ్యపుడు వంటి గొప్ప ప్రామాణికుల నుండి నీవు దేవాది దేవుడవు, సర్వకారణ కారణుడు, సమస్త సాధనల పరమలక్ష్యముగా విని ఉంటిమి. ఓ కృష్ణ, నీవు బ్రహ్మ మరియు శివునితో సహా జీవులందరినీ కీలుబొమ్మలకు వలె వారి జీవిత చక్రమును తిప్పెదవు. నీలో సమస్త విశ్వము నెలకొని ఉండును. జీవాత్మలందరికీ పరమాత్మవై సమస్త సృష్టిలో సర్వ వ్యాపకుడవై ఉండువు. నేను నీ మేనత్త పృథకుమారులకు భార్యనగుట చేత నీకు నా పట్ల గొప్ప ఆప్యాయత కలదని ఎరుగుదును. అలాగైనచో కౌరవుల సభలో నన్ను ఈడ్చుకెళ్ళుట, ఇంకను అవమానింపబడుట వంటివి మా దుష్ట శత్రువులకి ఎలా సాధ్యపడెను? ఓ కృష్ణ, నేను ధృతరాష్ట్రుని కోడలైనప్పటికీ అతని దుష్టకుమారులు ఏకవస్త్రును కంపిస్తూ రోధిస్తున్నట్టు నన్ను రక్షించుటకు ఎవరూ లేనట్లుగా సభలోకి ఈడ్చుకెళ్ళిరి. తమ భార్య రాజసభలో అవమానింపబడుతున్నను మౌనముగా అక్కడే కూర్చుని ఉన్నట్టి పాండవులు నిందనీయులు. అర్జునుని గాంధీవముకు ధిక్కారముగుగాక, భీముని బలశక్తికి ధిక్కారముగుగాక. ఈ ఇరువురు వీరులు వారి సమక్షములో నేను అవమానింపబడుతున్నను నిష్క్రియులైరి. భర్త ఎంత బలహీనుడైనను తన భార్యను రక్షించుకున్నట్టుకు ప్రయత్నింపబడననేది నైతిక ధర్మము. ఏమైనను గతములో పాండవులు తమను ఆశ్రయించిన వారినెన్నడను నిర్లక్ష్యపరచక పోయినను నేను కోరినప్పుడు వారు ఉదాసీనుడుగా ఉండిరి. కృష్ణ, స్వయంవరములో నన్ను గెలుచుకున్నట్టుకు గొప్ప పరాక్రమమును ప్రదర్శించిన ఈ పురుష సింహాలు దుఃఖములో మునిగి ఉన్నప్పుడు నన్నెందుకు ఉపేక్షించిరి? అట్లు పలికి ద్రౌపది తన 2 చేతులతో ముఖమును కప్పుకుని తీవ్రముగా రోదింపసాగెను. కన్నీళ్లను తుడుచుకుని బిగ్గరగా నిట్టూర్పులను విడుస్తూ గద్గద స్వరముతో ఇట్లనెను. నాకు భర్తలు లేరు, కుమారులు లేరు, మిత్రులు లేరు, సోదరులు లేరు. నీవు కూడా లేవా కృష్ణ? నేను నా శత్రువులచే ఎంత క్రూరముగా హింసింపబడితేనో మీరందరూ ఎరుగుదురు. హే కృష్ణ, నీవు నా నిత్యారాధ్యమూర్తివి, నా బంధువువి, నా శ్రేయోభిలాషివి. నీ రక్షణకు నేను యోగ్యురాలుని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ద్రౌపది, దయచేసి రోధించకుము. నీ క్రోధమునకు గురైన వారి భార్యలందరూ కూడా నీకు వలనే రోధించదరని హామీ ఇస్తుంటిని. అర్జునుని బాణాల చేత యుద్ధరంగములో పడి ఉన్నట్టి తమ భర్తలను చూచి కౌరవ స్త్రీలు కూడా నీకు వలె రోధించెదరు. ఆకాశంలోని నక్షత్రాలు రాలిపడిన, హిమాలయాలు బ్రద్దలైన, సముద్రములు శుష్కించిన నా పలుకులు ఎన్నడూ వృధా కాపోవు. పాండుపుత్రుల తరపున నేను నా పూర్తి పరాక్రమమును వినియోగించెదను. దానితో నీవు తిరిగి మహారాణులకు మహారాణివి అగుదువని హామీ ఇస్తుంటిని. అట్టి హామీని వినిన ద్రౌపది అర్జునుని వైపునకు చూచెను. అప్పుడు అర్జునుడు కూడా శ్రీకృష్ణుని హామీ తప్పక నెరవేరును, అది మరోలా జరిగే అవకాశం ఉండదు అని ఆమెకు విశ్వాసమును కలిగించెను. దుష్టద్యుమ్నుడు ఇలా ద్రౌపదికి హామీనిచ్చెను. సోదరి, నేను ద్రోణుని వధించెదను. శిఖండి భీష్ముని అంతమొందించును. భీముడు దుష్టబుద్ధి గల దుర్యోధనుని వధించును. మరియు అర్జునుడు దుష్టకర్ణుని విగతజీవుడిని చేయును. మరొకసారి అందరి దృష్టి శ్రీకృష్ణ భగవానుని వైపునకు తిరుగుగా
అతడు యుధిష్ఠిరునితో ఇట్లనెను, రాజా, నేను ఆ సమయములో ద్వారకలో ఉండి ఉన్నచో వెంటనే హస్తినకు చేరుకునేవాడను. జూదము యొక్క దుష్పరిమాణాలను వివరించి భీష్మ, ద్రోణ, కృప మరియు బాహ్లికుడి సహాయంతో జూదక్రీడను నిలిపి ఉండేవాడిని. ఒకవేళ ధృతరాష్ట్రుడు నా సలహాను నిర్లక్ష్యపరచునితో అక్కడికక్కడే జూదరులందరినీ వధించేవాడిని. దురదృష్టవశాత్తు నాకు అత్యవసర కార్యముపై బయటకు వెళ్ళవలసి వచ్చెను. నేను తిరిగి వచ్చిన పిమ్మట సాత్విక నుండి మీ దురావస్థను గూర్చి ఎరిగితిని. మీరు మోసముతో మీ రాజ్యమును కోల్పోవుట మరియు మీ అరణ్యవాసము గురించి వినే క్రోధితుడైతిని. దానితో ఎట్టి ఆలస్యము లేకుండా మిమ్మల్ని కలుసుకొనుటకు ఇక్కడకు వచ్చితిని. యుధిష్ఠిరుడు ఇట్లు అడిగెను, హే భగవాన్, ఏ అత్యవసర కార్యంపై మీరు ద్వారకను విడిచి వెళ్ళితిరి? అందుకు శ్రీకృష్ణ కుమారుడు బదులిస్తూ, రాజా, మీ రాజసూయ యాగ సమయంలో నేను కొంతకాలం ఇంద్రప్రస్థలో నివసించినప్పుడు సాల్వుడు తన మిత్రుడైన శిశుపాలుని వధించిన విషయమును తెలుసుకునెను. సాల్వుడు నాపై ప్రతీకారము తీర్చుకున్నట్టుకు సౌభము అను పేరు గల ఒక తన అద్భుత విమానమును అధిరోహించెను. నిజమునకు ఆ విమానము మయదానవుడు సృష్టించిన ఒక ఎగిరే నగరము. మా నడుమ ఘోర యుద్ధము కారణమున నాకు ద్వారకను విడిచి వెళ్ళవలసి వచ్చెను. చివరకు నేను నా సుదర్శన చక్రముతో రాక్షసుడైన సాల్వుని వధించి తిని. యుధిష్ఠిర, ఈ కారణముగా నేను జూదక్రీడలో కలుగు చేసుకోలేకపోతిని. నేను అక్కడ ఉండి ఉన్నచో ఆ కపట చూదమును నిలిపి ఉండేవాడిని, లేక అక్కడికక్కడే దుర్యోధనుని వధించి ఉండేవాడిని. జరగవలసిన కార్యం జరిగిపోయెను. ఇక ఇప్పుడు చేయగలిగినది ఏమీ లేదు. ఎందుకంటే నీవు 13 సంవత్సరాలు అరణ్యవాసము చేసెదను అని ప్రతిజ్ఞ చేసితివి అనెను. శ్రీకృష్ణ భగవానుడు అభిమన్యుని మరియు సుభద్రతో కలిసి పాండవులకు వీడ్కోలు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిన పిమ్మట దుష్టద్యుమ్నుడు కూడా ద్రౌపది కుమారుడితో కలిసి తిరిగి వెళ్ళిపోయెను. ఇతర రాజులందరూ తమ తమ రాజ్యాలకు మరలిపోయిరి. పాండవులు తమను అనుసరించి వచ్చిన పౌరులను కూడా తిరిగి మరలవలసిందిగా వేడుకొనిరి. తరువాత పాండవులు విశ్రాంతిగా కూర్చున్నట్టి సమయంలో యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను, సోదరులారా, మనకు రాబో 12 సంవత్సరాలు అరణ్యములో నివసించవలసి ఉండెను. కనుక ఫలపుష్పాదులతో నిండి హిరణ్యాలు మరియు మధురగానాలు చేసే పక్షులకు ఆలవాలమై గొప్ప ఋషులు నివసించు ప్రదేశమును ఎంచుకోవలెను. అర్జునుడు తన అగ్రజుని గురువుకు వలె భావిస్తూ గౌరవముగా ఇట్లు బదులిచ్చెను, ఓ రాజా, ద్వైతవనములోని అందమైన సరస్సు ఆహ్లాదకరముగా అనువైనదిగా ఉండునని భావిస్తుంటిని. యుధిష్ఠిరుడు వెంటనే అర్జునుని ప్రతిపాదనకు అంగీకరించెను. పాండవులు ద్రౌపదితో పాటు తమ అస్త్రశస్త్రాలు, బ్రాహ్మణులు, అసంఖ్యాక పరిచారకులు మరియు సేవకులందరితో కూడి బయలుదేరెడు. వేసవికాల చివరన వారు ద్వైతవనమును చేరుకుని అరణ్యమంతయు విరగబూసిన వృక్షాలు మరియు పక్షులు కిలకర రావాలతో నిండి ఉండేట్టును చూచితిరి. అయితే తర్వాత ఏమైందో మనము మహాభారతం వనపర్వంలో 2వ భాగంలో చెప్పుకుందాం.